సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. లాభంలో రాహు యొక్క సంచారం, రాజ్యంలో కుజుని యొక్క సంచారం, చతుర్థంలో గురువు, పంచమంలో శనికేతువులు, ఆరింట శుక్రుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో రవి, గ్రహరాట్ అయినటువంటి రవి. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది కాబట్టి సింహరాశికి ద్వితీయ లాభాధిపతి బుధుడు, ఈయన సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ సప్తమంలో సంచరిస్తున్నటువంటి బుధుడు కొంతవరకు వీళ్ళకు ఉపయోగపడగలిగే అవకాశం ఉంది. ఈ ఉపయోగపడగలిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే, ఈ వారం మహత్తరమైనటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఛాయ ఉన్నటువంటి వారం. ఈ ఛాయ ఉన్నటువంటి వారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే సింహరాశి వారు ఉత్తరాయణ సమిధల్ని, జిల్లేడు సమిధల్ని జోడించాలి. ఈ రెండింటినీ ఏక సమయంలో అంటే ఒకే సమయంలో రెండిటితోనూ కలిపి హోమ ప్రక్రియను నిర్వర్తించాలి. హోమ ప్రక్రియని అవకాశం ఉన్నంత వరకు సమచతుష్కోణ కుండంలో హోమ ప్రక్రియను కనుక నిర్వర్తించినట్టయితే లక్ష్మీ పద ప్రాప్తికి సంబంధించి, అమ్మవారి యొక్క శ్రీచరణాల యొక్క దర్శనానికి సంబంధించి రాజయోగాన్ని అనుభవించడానికి సింహరాశి వారికి అనుగ్రహం పొందే అవకాశం, సులభంగా దొరికే అవకాశం ఉన్నటువంటి రోజులు ఇవి. ఈ లక్ష్మీ జయంతి, శ్రీలక్ష్మీ జయంతి 21వ తారీఖు వచ్చింది. ఇది సింహరాశి వారికి అమిత ఉత్కృష్టంగా దోహదపడగలుగుతుంది. ధనప్రాప్తికి సంబంధించి ఏదన్నా కనుక ఎక్కడన్నా ప్రతిబంధక దోషం ఉండి సరైనటువంటి సమయంలో ధనం కనుక అందని పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే వీటిలన్నింటినీ అధిగమించడానికి ఉండే అవకాశం ఈ లక్ష్మీ జయంతి పర్వదినం. ఆ రోజున ఇంట్లో 6 పర్యాయాలు తక్కువ కాకుండా శ్రీ సూక్త పారాయణ చేయించుకోవటం, వీటి ద్వారా సింహరాశి వారు చక్కటి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందగలరని చెప్పి తప్పనిసరిగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే భాగ్యంలో కుజుని యొక్క సంచారం, రాజ్యంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో శనికేతువుల యొక్క సంచారం, పంచమంలో శుక్రుని యొక్క సంచారం, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ రకమైన సంచారం జరుగుతున్నటువంటి కన్యారాశి వారికి వాస్తవానికి కన్యారాశి గురించి కనుక ఒక విశ్లేషణ చేయాలి అంటే కన్యారాశి వారికి సాధారణంగా మనసులో వాళ్ళు ఏం భావిస్తున్నారో, ఏం ఊహిస్తున్నారో, ఏం చేద్దామని అనుకున్నారో అంతుబట్టని రహస్యాలు, ఇటువంటి మానసిక స్థితి ఉంటుంది కన్యారాశి వారికి సామాన్యంగా. మరి కన్యారాశి వారికి అర్ధాశ్రమ శని సంచారం జరుగుతోంది. ఈ అర్ధాశ్రమ శని సంచారం జరుగుతోంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ ఏదైనా ఉందా అంటే వీళ్ళకి వాస్తవానికి మనం ఒక పర్యాయం చూసినట్టయితే గ్రహ సంచారంలో రాజ్యంలో అంటే 10th ప్లేస్లో కర్మస్థానంలో రాహు యొక్క సంచారం, అర్ధాశ్రమ శని సంచారం జరుగుతోంది. ఈ రెండింటినీ మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా పరిగణలోకి కనుక తీసుకున్నట్టయితే 17వ తారీఖున నృసింహ ద్వాదశి రోజున స్వామివారికి పసుపచ్చని పూలతో అర్చన కనుక చేయగలిగితే, పసుపచ్చని పువ్వులు గుర్తుపెట్టుకోవాలి. మన కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రంగులు మనకి కొన్ని మనోవాంఛా ఫలసిద్ధిని కలగజేయగలిగే పరిస్థితిలో ఉంటాయి. పసుపచ్చని పూలతో స్వామివారికి అర్చన చేయటం. రెండవది బాగా చక్కటి సువాసన కలిగినటువంటి పుష్పాలు, ఉదాహరణకి సంపెంగ, ఇటువంటి వాటితో హోమ ప్రక్రియను నిర్వర్తించడం. ఇది అర్ధాశ్రమ శని సంచారానికి సంబంధించినటువంటి దోషాలని పోగొట్టగలుగుతుంది. ఈ పోగొట్టగలిగేదానికి అవకాశంగా ఉండేటువంటి రోజులు, దోహదపడే రోజులు ఈ వారం లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ వారం లభ్యమవుతున్నటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రక్రియ కనుక చేసినట్టయితే, దీంతోపాటు మరొక చిన్న ప్రక్రియ విష్ణు సహస్రనామ పారాయణ. వీళ్ళు నిరంతరం కనుక విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేయగలిగినట్టయితే ఒక నియమంగా పెట్టుకుని వీళ్ళకి అర్ధాశ్రమ శని సంచారం జరిగినటువంటి ఏ రకమైనటువంటి దోషం కూడా వీళ్ళకి అంటకుండా పోతుంది. సురక్షితమైన స్థానానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణే వీళ్ళని సురక్షితమైన స్థానానికి అనుగ్రహించగలిగే అవకాశం ఉంది. తులారాశి వారికి సంబంధించినటువంటి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారికి అష్టమంలో కుజుని యొక్క సంచారం,
భాగ్యంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో బుధుని యొక్క సంచారం, ఆరింట రవి యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని దృష్టిలో కనుక పెట్టుకుని చూసినట్టయితే తులారాశి వారికి న్యాయంగా మనం కనుక ఒకసారి పరిశీలన చేసినట్టయితే ప్రతిబంధక దోషాలు లేవు. కానీ అష్టమంలో కుజుని యొక్క సంచారం మొదలైంది. అష్టమంలో కుజుని యొక్క సంచారం మొదలైంది కాబట్టి కొంత శారీరకమైనటువంటి అస్వస్థత అనేది కనబడుతుంది. ఈ అస్వస్థతను పోగొట్టుకోవాలి అన్నట్టయితే అంగారక స్తోత్రము, అంగారక స్తోత్రాన్ని నిత్యం కనుక పారాయణగా చేయగలిగినట్టయితే అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నంత కాలం కూడా ఈ రకమైన దోషం తులారాశి వారికి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ రకమైన దోషాల నుంచి కనుక బయటపడాలి అంటే రుణ విమోచక అంగారక స్తోత్రం లేకపోతే అంగారక స్తోత్రం ఇవేవీ చేయలేము, ఇవి మాకేవి అవకాశం లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ మేము చేయగలిగే అవకాశం లేదు అని అనుకుంటే పుట్టమట్టిని సేకరించాలి. పుట్టమట్టిని సేకరించి చెవులకి గనక తిలకంగా గనక పెట్టుకోగలిగితే, చెవులకి తిలకం ఏమిటి అనే ఆలోచన వస్తుంది. చెవులకి తిలకం పెట్టుకోవటం అనేటువంటిది ఉండదు. కాకపోతే చెవులకి ఆ చివర తమ్మాల దగ్గర ఆ మట్టిని కాస్త నీళ్ళతో నానబెట్టి దాన్ని రాసుకోవాలి. మరి ఇంకో మార్గం లేదు, దాన్నే తిలకం అనాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి తిలక ధారణ కనుక వల్మీకం అంటే పుట్ట నుంచి తీసినటువంటి మట్టితో కనుక చేయగలిగితే అష్టమానికి సంబంధించినటువంటి కుజుని యొక్క సమస్తమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల నుంచి బయటపడిపోయే అవకాశం తులారాశి వారికి ఉంది. లోగడ చెప్పినట్టుగా ఈ వసంతోత్సవ సమయానికి సంబంధించి హోళీ దహనానికి సంబంధించి ప్రత్యేకించి ధనప్రాప్తికి సంబంధించినటువంటి ప్రక్రియను కనుక అవలంబించాలి అంటే పలాశ పుష్ప సంకాశం. పలాశ పుష్పం అంటే ఏంటంటే మోదుగు పువ్వులు. మోదుగు పువ్వుల్ని సేకరించి మోదుగు పువ్వులతో హోమం చేయాలి. మోదుగు పువ్వులతో కనుక హోమం కనుక చేయగలిగినట్టయితే తులారాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం, ద్వితీయంలో శనికేతువులు, తృతీయంలో శుక్రుడు కొంత సమయం వరకు, చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి, అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే సప్తమంలో కుజుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటినీ సాముదాయికంగా ఒకసారి పరిశీలన కనుక చేసి చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి వాస్తవానికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. ఈ ప్రభావం వల్ల రంగునీళ్ళు కొట్టుకోవటం, ఆ రంగునీళ్ళ కళల్లో పట్టడం, ఈ హోలీ అనేటువంటి ఈ ఉత్సవాల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలకి దోహదపడే లేకపోతే ఆ ప్రవర్తన తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. హోలీ అంటే పండుగ వాతావరణాన్ని సృష్టి చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తోంది హోలీ గురించి? హోలీ గురించినటువంటి శాస్త్రం ఏం చెప్తోందంటే పలాశ అంటే మోదుగు పువ్వులు బాగా ఎండి ఉంటాయి. ఈ సమయంలో ఈ ఎండిపోయినటువంటి మోదుగు పువ్వులని నీళ్ళలో నానబెట్టి ఆ వచ్చినటువంటి రంగుని కనుక చల్లుకోవటం, ఇది హోలీ. రంగుల సంబరం అంటే అక్కర్లేని కెమికల్స్ అన్నీ కళ్ళల్లో వేసుకోవటం అనేటువంటి పద్ధతి మంచిది కాదు. హోలీ అంటే కేవలం పలాశ మోదుగు పువ్వుల యొక్క ఆ రంగుల్ని శరీరం మీద ధరించడం, తద్వారా మానసిక శాంతి లభిస్తుంది. ఎందువల్ల లభిస్తుందంటే మోదుగ చంద్రుని యొక్క సమిధ. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం. పలాశ పుష్పం అంటే ఆ మోదుగు పువ్వులో ఉండే చక్కటి వర్ణం, ఆ వర్ణంలాగా ఉంటాట కేతు. అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వర్ణాన్ని ఆస్వాదించగలిగే పరిస్థితి ఇచ్చేటటువంటి రోజు హోలీ రోజు. అంతేగాని అక్కర్లేనటువంటి కెమికల్స్, రంగులు, వార్నిష్ పూసుకోవటం, అది వదిలించుకోవడానికి చాలా కష్టపడటం, బట్టలు పాడు చేసుకోవటం, ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రక్రియ అసంబద్ధ ప్రక్రియ. కేవలం పలాశ అంటే మోదుగ పూలతో సంబంధించినటువంటి నీటిని మాత్రమే చల్లుకోవాలి. అవి మానసిక ప్రశాంతతని అందిస్తాయి, శారీరకమైనటువంటి స్వస్థతను అందిస్తాయి. ఋతుమార్పు జరుగుతోంది. ఈ ఋతుమార్పు జరుగుతున్న సమయంలో సంపూర్ణమైనటువంటి పరిపుష్టిని పొందాలి అని అంటే కేవలం ఇటువంటి ప్రక్రియలు, ఇటువంటి
విశేషాల వల్ల మనకు అది దోహదపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు ఈ హోలీ అనేటువంటి ప్రక్రియని ప్రవేశపెడితే వెర్రితలలు వేసి అనేక రకాలైనటువంటి అసంబద్ధ చేష్టల వల్ల మనం అనేక రకాలైనటువంటి కెమికల్స్ తెచ్చి కళ్ళల్లో కొట్టుకుని దృష్టి పోగొట్టుకునే పరిస్థితి, దౌర్భాగ్య స్థితి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఇటువంటిది కాకుండా పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయగలగాలి, సరైన పంథాలోకి తీసుకెళ్ళగలగాలి. వాస్తవానికి మన కార్యక్రమానికి వస్తే వృశ్చిక రాశి వారు కేవలం మోదుగు పువ్వులకు సంబంధించినటువంటి నీటిని మాత్రమే చల్లుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి దాన్ని మాత్రమే వీళ్ళు దాన్ని ప్రోత్సహించాలి. తద్వారా జన్మశ్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ, మానసిక అశాంతికి సంబంధించినటువంటి ప్రక్రియలో వీళ్ళు ఒక చట్టాల మధ్య పడిపోకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. లేదంటే ఈ అసంబద్ధమైనటువంటి చర్యల వల్ల జన్మశ్రీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ధనానికి సంబంధించి మందస్థితి ఏర్పడింది కాబట్టి వృశ్చిక రాశి వారికి శ్రీ లక్ష్మీ జయంతి రోజున అమ్మవారికి శ్రీ సూక్త పారాయణ అన్ఇంటరప్టెడ్గా 6 సార్లు కనుక శ్రీ సూక్త పారాయణ కనుక చేసుకోగలిగితే ధనానికి సంబంధించిన ఏ రకమైన లోటు ఉండదు. సప్తమానంలో కుజుని యొక్క సంచారం, చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ వారం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడితేనే సుఖకరమైనటువంటి జీవితాన్ని వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. ఈ రకంగా పొందాలి అంటే స్వయంగా చేయగలిగేటువంటి పరిస్థితిని మనం అవలంబించుకోవటం, సరైన పద్ధతిని ఎంచుకోవటం, అవి చేయటం, అవి నిర్వర్తించి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటమే పరమావధి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.